ఈ సమయం బట్టి వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో కృషితో బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే బ్రదర్ చందు గారిని, అప్పుడప్పుడు బ్రదర్ విజయ్ గారిని, అలాగే చక్కగా వాక్యం చదివే సహోదరి శిరీష గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రతి పార్టిసిపెంట్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఈ సాయంత్రం వేళ వాళ్ళు ఏదో పనులు కూడా చేసుకొని ఉండవచ్చు, కానీ మేము జూమ్ మీటింగ్లో పాల్గొవాలి. దేవుని సన్నిధిలో మేము సమయం గడపాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిలించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నీతిని రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే నేను 2 స్లైడ్స్ చూపిస్తాను, జనరల్ స్లైడ్స్. దాని తర్వాత మనము 32వ అధ్యాయం ఆది కాండం మనం వెళ్దాము. 2 జనరల్ స్లైడ్స్ ఏంటంటే మన బైబిల్ స్టడీలో మనం వాడే పద్ధతి, మెథడాలజీ ఎప్పుడు నేను గుర్తు చేస్తాను. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. మనము ప్రతి పుస్తకం తీసుకొని అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం ముందుకు వెళ్ళే సమయంలో ప్రతి వచనంని మనం చూచుటయే అబ్జర్వేషన్. మనం దాటి వెళ్ళరు. ప్రతి వచనంని మనం చూస్తాం, వి అబ్జర్వ్. దాని తర్వాత ఆ వచనంని ఫోకస్ చేయటమే కాదు, ఇంకా ఇంటర్ప్రిటేషన్, ఆ వచనంలో ఉన్న అర్థం ఏంటో మనము అర్థం చేసుకోవాలి. మూడవది నేర్చుకున్న పాఠములు ఆ బైబిల్ స్టడీలో మన క్రైస్తవ జీవితంలో అమలుపరచాలి. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశములని మనము సాధించినట్టు. అందుకే యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉన్నది, మీరు వినే వారంగానే కాకుండా అమలుపరిచే వారంగా మీరు ఉండాలి. మరి చెప్తున్నాను, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే లేఖనం ఏం చెప్తుందో చూచుట. ఇంటర్ప్రిటేషన్ అంటే ఆ లేఖనం ఏం బోధిస్తుందో అది అర్థం చేసుకుంటుట. మూడవది నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఇంకొకటి ప్రాముఖ్యమైన జనరల్ విషయం నేను ప్రతిసారి మీతో పంచుకుంటాను. అదేంటంటే బైబిల్ స్టడీ అంటే మనం 360 పర్స్పెక్టివ్ తీసుకోవాలి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ప్రార్థన అనే అంశం మనకు కనిపించింది. అబ్రహాం ప్రార్థన చేశాడు, యాకోబు దేవుడితో పెనుగులాడాడు అని అంటే, మరి దాంతో కూడిన వేరే సందర్భాలు ఏంటి బైబిల్లో అనేది మనము చూడాలి. అప్పుడే 360 పర్స్పెక్టివ్ మనం తీసుకున్నట్టు. మరి చెప్తున్నానండి, ఏ అంశం అన్న ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం, యాకోబు దేవునితో పెనుగులాడేను. సో పెనుగులాడేను అనే దాంతో కూడిన వేరే బైబిల్ పోర్షన్స్ ఏంటి? అక్కడ కూడా ఎవరైనా పెనుగులాడారా? పెనుగులాడినప్పుడు జవాబు వచ్చిందా? పెనుగులాడితే ఎలాగ జవాబు వస్తుంది? అదంతా కూడా మనం గమనిస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశంలో మనము సాధించినట్టు. ఓకే, సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలి. అదేంటంటే ప్రతి బైబిల్ స్టడీ వెనకాల ఒక ప్రాముఖ్యమైన ఇంకో ఉద్దేశం ఏమనగా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనము నూతనపరచుకోవాలి. ఎన్నోసార్లు మనం బైబిల్ చదివి ఉండొచ్చు, కానీ కొన్ని లేఖన భాగంలో మనం చదివినప్పుడు ఆశ్చర్యమైన సంగతులు మనం చూచినట్లు దేవుడు మన కన్నులను తెరుస్తాడు. అప్పటి వరకు బహుశా ఒక కోణం నుంచి మనం చూడలేదేమో. అదే వాక్య భాగంని మనం అనేక సార్లు చదివి ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఆశ్చర్యమైన విషయాలు మనం గ్రహించేటట్లు దేవుడు మన కన్నులను వెప్పుతారో అప్పుడు వెంటనే మన హృదయంలో మనము ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. మన హృదయాల్లో ప్రభువారు ఎంత గొప్ప దేవుడని గ్రహిస్తూ మన రుణంని, ప్రేమని ఆయన పట్ల మనము నూతనపరచుకోవాలి. మనము ఈ వాక్య భాగం కూడా ఒకసారి చదువుదాము. సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. ప్రతి
క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుని ప్రార్థన ఏమై ఉండాలంటే, బైబిల్ ఆయన వ్యక్తిగతంగా చదివినప్పుడన్నా ఆర్ ఏ బైబిల్ స్టడీలన్నా పాల్గొన్నప్పుడన్నా ప్రతి క్రైస్తవుని ప్రార్థన ప్రారంభంలో ఏమై ఉండాలో నేను ఆ వాక్య భాగం చదివిస్తున్నాను. అమ్మా 119వ కీర్తన 18వ వచనం చదవమ్మా. 119వ కీర్తన 18వ వచనం. Psalm 119 verse 18. శిరీష సహోదరి అన్మ్యూట్ చేసుకొని చదివే సమయంలో మనం అందరం కూడా బైబిల్స్ అండర్లైన్ చేసుకుందాం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కళ్ళు తెరువు. ఆశ్చర్యమైన సంగతులు లేఖనం మనం అనేక సార్లు చదువుతూ ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు అదే లేఖన భాగం నుంచి దేవుడు కొత్త మర్మాలు మనకి బయలుపరుస్తాడు. బహుశా అప్పటి వరకు ఆ లేఖన భాగం చదివినప్పుడు ఒక కోణం నుంచి మనము ఆ లేఖన భాగంని చూడకుండా ఉండొచ్చు, కానీ దేవుడు ఆశ్చర్యమైన సంగతులని మనకి తెలియజేస్తాడు. అందుకే ఈ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో ఏమని ఉందంటే, ఒక ఉపదేశకుడు లేఖనంలో నుండి కొత్త ధననిధులు ఇంకా పాత ధననిధులను కూడా బయటికి తీసుకొని వస్తారు అని ప్రభువారు చెప్పి ఉన్నారు. అంటే పాత ధననిధులు అంటే మనకు ఆల్రెడీ ఏమీ తెలుసుందో, కొత్త ధననిధులు అంటే అప్పటి వరకు మనకి తెలియని విషయాలు కూడా దేవుడు మనకి బయలుపరుస్తారు. మా చదవమా. శిరీష సహోదరి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అమ్మా నేను చెప్తానమ్మా. ఐ గివ్ యూ ద రెఫరెన్స్, బట్ లెట్ us go to the next slide. Brother Chandu, let's go to the next slide. చందు బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాము. మనం 32వ అధ్యాయంకి వచ్చి ఉన్నాము. 32వ అధ్యాయంలో ఉన్న మాటలు అన్నీ కూడా నేను పీస్ అబైడింగ్స్తో మీ ముందు తీసుకొని వస్తాను అని ఆల్రెడీ మీతో పంచుకున్నానండి. పీస్ అబైడింగ్స్ ఏంటేంటి ఇప్పటి వరకు మనం చూసిందో అది మనం ఒక్కసారి చూసేసి ముందుకు వెళ్దాము. ఫస్ట్ మనం చూసింది దేవుని సన్నిధి. యాకోబుకి ఆయన బయలుదేరి వచ్చే సమయంలో కనిపించుట. అయితే ఆ చోటని ఆయన మహాని అనే పేరు పెట్టాను. దాని తర్వాత 3వ వచనం నుంచి 5వ వచనం, ప్రిపేర్ బ్రాకెట్స్లో సైకలాజికల్ అంటే బహుమానాలు పంపించి ఆయన సహోదరుడైన ఈసావుకి ఆయనని మానసికంగా యాకోబు సిద్ధపరచుటకు ప్రయత్నిస్తున్నాడు. 6-7 వచనాలు పెట్రిఫైడ్ అంటే భయం. దేన్ని బట్టి యాకోబుకి భయం వేసిందంటే, ఏ దూతలను ఆయన పంపించాడో ఈసావు దగ్గర, వాళ్ళు వచ్చి కబురిస్తున్నారు ఈసావు 400 మంది సైన్యంతో వస్తున్నాడు అని. అయితే మరి 8వ వచనం పాటి, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆస్తిని ఆయన 2 భాగాలుగా విభాగిస్తున్నాడు. ఏమనంటే ఈసావు ఒకదాన్ని అటాక్ చేస్తే ఇంకో భాగమన్నా పారిపోవచ్చు అని. మరి 9వ వచనం నుంచి 12వ వచనం ప్రే. ఇక్కడ చూడండి చందు బ్రదర్ ప్రతి సబెడింగ్ మీద కబ్జర్ పెట్టి చూపిస్తున్నారు. ఆయన ఏర్పాట్లు ఆయన చేశాడు ఈసావుని ఎలాగా ఎదుర్కోవాలి అని. కానీ అన్నిటికంటే ముఖ్యంగా యాకోబు ఆయన దేవుని చేతిలో సమర్పించుకుంటున్నాడు. ప్రభా, ఇప్పటి వరకు నువ్వే నన్ను నడిపించావు, నువ్వే నాకు కాపుదలగా భద్రతగా ఉన్నావు. ఇప్పుడు ఈసావు వస్తున్నాడు, ఆయన దగ్గర 400 మంది సైనికులు ఉన్నారని నాకు కబురు వచ్చింది, నువ్వే నన్ను కాచి కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనం నుంచి 21వ వచనము రెండోసారి ఆయన ఏమేం పంపించాడో ఈసావు దగ్గర అది మనము ఆల్రెడీ ధ్యానించాము. ప్యాసిఫై బ్రాకెట్స్లో ప్రెజెన్స్. ప్యాసిఫై అంటే సంతోషపరచుట, దేంతో అంటే ప్రెజెన్స్, బహుమానాలతో. 22 నుంచి 26 మనం పోయిన వారం ఇక్కడ మనం ముగించామండి. యాకోబు దేవునితో పెనుగులాడుట. నేను ఆ వాక్య భాగం చదివిస్తానని చెప్పాను కదా అమ్మా. 13వ అధ్యాయము 55 కాదమ్మా, 52 చదవమ్మా శిరీష. పాత ధననిధులు, కొత్త ధననిధులు దేవుడు మనకి లేఖనం నుంచి బయటికి తీసుకొని వస్తారు.
ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి వానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. పాత పదార్థములు అంటే ఏది ఆల్రెడీ మనకు తెలుసు, అది దేవుడు బైబిల్ స్టడీ చేత మనకి జ్ఞాపకం చేపిస్తారు. ఆల్రెడీ మనకి ఏది తెలుసో అదే కాకుండా కొత్త పదార్థాలు, అప్పటి వరకు మనము గ్రహించని సత్యాలు మనం గ్రహించేటట్లు మన విశ్వాస నేతలని దేవుడు విప్పుతాడు. ఓకే, రిమెంబర్ దిస్. సో లెట్ us go to that slide, brother, of Jacob wrestling with God. ఒకసారి అది మనం చూద్దాము. దేవుడు అడుగుతున్నారు, నీ పేరేంటి? మనం ఆల్రెడీ ఇక్కడ వరకు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. నీ పేరేంటి అని అడిగినప్పుడు యథార్థంగా యాకోబు చెప్పింది ఏంటంటే, నా పేరు యాకోబు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, మీరు అన్మ్యూట్ చేసుకుని ఎవరన్నా ఒకరు జవాబు ఇవ్వండి. యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబు అంటే మోసగాడు. యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, సాకులు చెప్పకుండా. నేను మీతో పంచుకుంటున్నానండి, ఇజ్రాయెల్ చరిత్రలో 2 రాజులు ఉన్నారు. మొదటి రాజు, రెండో రాజు, సౌల్ రాజు, దావీదు రాజు. ఇద్దరు కూడా పాపం చేశారు. ఇద్దరు కూడా పాపం చేసినప్పుడు సామ్యూయల్ ప్రవక్త ఎప్పుడు ఎదిరించాడో సౌల్ రాజుని, ఆయన పాపం బట్టి సౌలు సాకులు చెప్తున్నాడు. కానీ నాతాన్ ప్రవక్త ఎప్పుడు దావీదుని ఎదిరించాడో, నువ్వు పాపం చేశావు అనే విషయం బట్టి ఎప్పుడు ఎదిరించాడో, దావీదు సాకులు చెప్తున్నాడా లేకపోతే యథార్థంగా ఆయన పాపములను ఒప్పుకుంటున్నాడా? మిమ్మల్ని అడుగుతున్నా, గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. దావీదు ఏమైనా సాకులు చెప్పాడండి? ఆరు యథార్థంగా ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడు. దాంతో కూడిన వాక్య భాగము నేను చదివిస్తున్నాను సహోదరి శిరీషతో. అమ్మా, 51వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనం చదవమ్మా. 51:4. 51:4. ఏం సాకులు చెప్పట్లేదు. ప్రభా, నేను ఆ సమయంలో సాయంత్రం వేళ నేను అక్కడ వాకింగ్ చేసేటప్పుడు కావాలని ఆమె వచ్చి స్నానం చేసింది, నన్ను ఆకర్షించింది. ఏమీ సాకులు చెప్పట్లేదు. తప్పు నాదే ప్రభా, పాపం నేను చేశాను అని ఒప్పుకుంటున్నాడు. ఒకసారి చదవమ్మా, 51వ అధ్యాయం 4వ వచనం కీర్తన గ్రంథం. సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. మా శిరీష అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. 51వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుతువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా అగుపడుతువు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను. ఏం సాకులు చెప్పట్లేదు. సో ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. నేను ఎప్పుడు బైబిల్ స్టడీని ఇంటరాక్టివ్గా చేస్తాను, జాగ్రత్తగా వినండి. సౌలు క్షమించబడాడా, దావీదు క్షమించబడాడా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు యథార్థంగా దేవుని సన్నిధిలో వాళ్ళ పాపం ఒప్పుకున్నారు? ఇద్దరు పాపం చేశారు. ఇద్దరిని ప్రవక్తలు వచ్చి గద్దించారు, ఎదిరించారు. సౌలు సాకులు చెప్పాడు, కానీ దావీదు యథార్థంగా పాపములు ఒప్పుకుంటున్నాడు. ఇద్దరిలో ఎవరు దేవుని దగ్గర క్షమాపణ పొందారు? అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. దావీదు, రైట్ ఆన్సర్. సో ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకే. మన పునాది వాక్య భాగం ఎప్పుడు ప్రతి బైబిల్ స్టడీ ముందు మనము చదువుకుంటాం. 10వ అధ్యాయం 11వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. బుద్ధి కలుగుటకే లేఖనం రాయబడి ఉన్నది. అంటే ఏమేమి విశ్వాస వీరులు తప్పులు చేశారో ఆ తప్పులు మనం చేయకూడదు. ఎక్కడెక్కడ వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేశారో ఆ కరెక్ట్ బిహేవియర్ నుంచి మనం పాఠాలు నేర్చుకొని మనం కూడా సరిగా ప్రవర్తించటము నేర్చుకోవాలి. మరి నేను ఒక సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇద్దరు దేవుని ఆలయంకి వెళ్ళారంట. ఒకరు సుంకరి, ఇంకొకడు పరిసయ్యుడు.
పరిసయ్యుడు ఆలయంలో ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు, ప్రభా నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నానని. కానీ సుంకరి మోకరించి సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రభా నేను పాపిని అని ప్రార్థన చేశాడంట. ఇద్దరిలో ఎవరు క్షమాపణ పొంది వాళ్ళ వాళ్ళ గృహాలకు వెళ్ళారు? గివ్ మీ అన్ ఆన్సర్. సుంకరి. సో దేవుడు యథార్థత కోరుకుంటారు, సాత్వికం కోరుకుంటారు. సో అప్లికేషన్ పార్ట్, మన క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు పాపం చేయము అని చెప్పుటకు వీల్లేదు. నేను ప్రభుత్వం 42 సంవత్సరాలు నడుచుకున్నాను. అప్పుడప్పుడు పడినప్పుడు, ఏమన్నా తప్పు చేసినప్పుడు వెంటనే దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు క్షమించి మనకి ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నారు. మనలో ఎవరన్నా చెప్పగలుగుతామా? రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా మేము పాపం చేయలేదు అని చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఓస్వాల్ చేంబర్స్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు ఒక పుస్తకం రాశాడు, మై అట్మోస్ట్ ఫర్ ద హైయెస్ట్ అని. దాంట్లో ఆయన క్రైస్తవులని గొర్రెలతో పోలుస్తాడు. గొర్రెలు కూడా నడుచుకొని వెళ్ళే సమయంలో, జాగ్రత్త వినండి, మీకు కొంచెం స్మైల్ రావచ్చు, గొర్రెలు కూడా నడుచుకొని వెళ్ళే సమయంలో మురికి నీళ్ళలో పడిపోదానికి ఆస్కారం ఉంటుంది. కానీ గొర్రె ఏం చేస్తుంది? మురికి నీళ్ళలో ఉండదు, మరి లేచి ఇట్లా దుట్టుకొని మరి ముందుకు వెళ్తుంది. కానీ పంది ఇదే నా లోకం, ఇదే నా లోకం, ఇదే నా ప్రపంచం అని మురికి నీళ్ళనే ఉంటుంది. సో అది వ్యత్యాసం ఒక క్రైస్తవునికి అవిశ్వాసికి. ఒక క్రైస్తవుడు పాపం చేయడం కాదు, కానీ వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని దగ్గర క్షమాపణ పొంది ముందుకు వెళ్ళాలి. సో లెట్ us go to the next slide, brother. మనం నేర్చుకుంది ప్రాబిలిటీ తర్వాత ట్రూత్ఫుల్నెస్ తర్వాత నెక్స్ట్ ఏంటి? దేవుని దగ్గర పెనుగులాడి ఆశీర్వాదం కొరకు డిమాండ్ చేస్తున్నాడు. ఎవరు? యాకోబు. నన్ను ఆశీర్వదించాలి. ఇంకా లేఖనంలో ఏం రాయబడి ఉందంటే, ఆ పెనుగులాడటంలో యాకోబు గెలిచాడు అనే మాట ఉంటుంది. ఒకసారి చదవమ్మా, 28వ వచనం. 28వ వచనం, ఆదికాండం 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునితో పెనుగులాడి గెలిచితివి అంటే శారీరకంగా గెలిచాడు, ఇంకా ప్రార్థన చేసి కూడా గెలిచాడు. ఇప్పుడు దేవుడు అంత బలహీనుడా అండి? మనం పెనుగులాడితే దేవుడు ఓడిపోతాడా రెజ్లింగ్ లో? ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ చూడండి. విజయ్ బ్రదర్ అన్న, చందు బ్రదర్ అన్న, ఇప్పుడు ఎవరున్నారు స్లైడ్స్ మార్చేవాళ్ళు? ప్లీజ్ షో దట్ స్లైడ్ బ్రదర్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక నాన్నగారికి ఆయన అబ్బాయికి ఆర్మ్ రెజ్లింగ్ జరుగుతుంది. ఓకే, ఆర్మ్ రెజ్లింగ్ జరుగుతుంది. కావాలని కొడుకుని సంతోషపరచుటకు తండ్రి ఏం చేస్తాడు? గెలుస్తాడా ఆర్ ఓడిపోయినట్టు నటిస్తాడా? మీరే చెప్పండి. ఓడిపోయినట్టు నటిస్తాడు. అందుకు తండ్రి కొడుకు కంటే బలహీనుడా? మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న. కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సంతోషపరచుటకు నాన్న ఓడిపోయినట్టు నటిస్తాడు. కానీ అందుకు నాన్నగారు కొడుకు కంటే బలహీనుడు కాదు. నువ్వు దేవునితో పెనుగులాడి గెలిచావు అని అంటే ఏదో యాకోబు దేవుని కంటే బలవంతుడు కాదు. అక్కడ దేవుడు ఏ విషయంలో నువ్వు గెలిచావు ఆర్ ఏం సాధించాలని కోరుకున్నావు అది పొందావు అని అంటే, నన్ను దీవించు అని అన్నావు చూడు. అవును, నేను నిన్ను దీవిస్తున్నాను. ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, మన ప్రార్థన విషయంలో కూడా ఆ పెనుగులాడే స్వభావం మనం కలిగి ఉండాలి. కమింగ్ టు ది అప్లికేషన్ పార్ట్, వాట్ ఈస్ ద లెసన్ టు బి లెర్న్? ఏమన్నాడు యాకోబు? ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను అని అన్నాడు. కొత్త నిబంధనలు కూడా అలాగే ఉందా? మీరు పెనుగులాడండి దేవునితో అని అడుగుతూనే ఉండండి, సాగిలపడండి, ఆయన పాదంని గట్టిగా పట్టుకోండి,
వెళ్ళనీయకండి ఆయనని అక్కడి నుంచి, ఆయన మీ ప్రార్థనలకి జవాబిచ్చే వరకు అని ఉందా? చూద్దాం దాంతో కూడిన వాక్య భాగం. 2 వాక్య భాగములు చదువుదామమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం, దాని తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 7 వచనాలు. సహోదరి శిరీష గారు ఈ వాక్య భాగం చదివినిపించే సమయంలో మనం అందరం కూడా పేషెంట్గా కొంచెం విందాము. కొంచెం పెద్ద వాక్య భాగము, ప్రత్యేకంగా లూకా సువార్తలో. అయినా సరే మనం నేర్చుకునే పాఠాలు ఉన్నాయి కాబట్టి సహోదరి ఫుల్గా చదివే వరకు మనం పేషెంట్గా విందాం. మొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. బైబిల్ పండితులు ఏమంటారంటే, దేర్ ఇస్ అ ప్రోగ్రెస్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రేయర్స్. దేర్ ఇస్ అ ప్రోగ్రెస్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రేయర్స్. ఆస్క్, సీక్ అండ్ నాక్. ఆస్క్, అడుగుడి, అక్కడున్న ఇంటెన్సిటీ ఒక లెవెల్. వెతుకుడి, సీక్, ఇంటెన్సిటీ పెరుగుతున్నది. తట్టుడి, నాక్, అక్కడ ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతున్నది. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. ఎంతో మంది క్రైస్తవులు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి ప్రార్థనకి జవాబు పొందుతారు. ఎందుకు ఉపవాసం చేస్తున్నారు? మామూలుగా ప్రార్థన చేయొచ్చు కదా. ఉపవాస ప్రార్థన వెనకాల ఉన్న ప్రత్యేకత ఏంటి? వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్. మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చి ఉన్నాం. నేను కూడా నేర్చుకుంటున్నాను. మామూలుగా ప్రార్థన చేస్తే కూడా దేవుడు జవాబిస్తాడు కదండి. ఎందుకు ఉపవాస ప్రార్థన మరి? చెప్పండి. Give me an answer, no? What is happening when you are fasting and praying? ఎవరు జవాబు ఇయ్యరా? You are conveying your seriousness, the utmost seriousness to God. Hallelujah, praise the Lord. Prabhu, I mean business అని అంటున్నారు. ఎప్పుడు మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో మీరు దేవునికి తెలియజేసేది ఏంటంటే, ప్రభువా నేను మనస్ఫూర్తిగా నిన్ను అడుగుతున్నాను, సీరియస్గా అడుగుతున్నాను. ఐఎమ్ షోయింగ్ మై సీరియస్నెస్ అబౌట్ మై ప్రేయర్స్. అందుకే ఉపవాస ప్రార్థన. నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నా జీవితంలో జరిగిన సంఘటన దేవుని మహిమార్థమై నేను పంచుకుంటున్నాను. మా కుటుంబంలో అందరూ కూడా నామకాద క్రైస్తవులే. మొదటిగా మారు మనసు పొందింది నేను. దాని తర్వాత నేను మా కుటుంబ సభ్యుల కొరకు, మా నాన్నగారి కొరకు, తల్లిగారి కొరకు, మా అక్క కొరకు, మా బావగారి కొరకు, వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను. 2 అక్కలు ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను. తర్వాత ఉపవాసం ఉండటం స్టార్ట్ చేశాను. అయితే జాగ్రత్తగా వినండి, మా సంఘ సభ్యులను కూడా కలిపి నేను ప్రార్థన చేశాను. మా సంఘ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కలిపి ప్రార్థన చేశాను. హైదరాబాద్లో నేను ఉద్యోగం చేసే సమయంలో. దాని తర్వాత ఇంకొక కొత్త ఉద్యోగం బట్టి వచ్చింది కాబట్టి నేను రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎక్కడ రాజమండ్రిలో ఉన్నానో మాథ్యూస్ గారికి, ఇజ్రాయెల్ బ్రదర్కి నేను చూపించాను ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు. అక్కడ వెళ్ళినప్పుడు నా ఇంటెన్సిటీ కొంచెం తగ్గిపోయింది, ఎందుకంటే సంఘ సభ్యులు నాతో పాటు లేరు ప్రార్థన చేయటం. అయితే ఎందుకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? హైదరాబాద్లో అయితే నాతో పాటు వేరేవాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా, నేను ఇప్పుడు చేయను ఉపవాసం ఉండి అని ఒక సండే, ప్రతి 4th సండే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. ఆ 4th సండే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. రాత్రి అంతా, దేవుని మహిమార్థమై నేను చెప్తున్నాను, రాత్రి అంతా నాకు వామిటింగ్ వచ్చింది. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ పనిష్మెంట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూపిస్తున్నారు, నీ సీరియస్ ప్రార్థన నా దృష్టిలో చాలా ముఖ్యమైనది. రాత్రి అంతా సఫర్ అయ్యాను వామిటింగ్తో. దాని తర్వాత మరీ స్టార్ట్ చేశాను ఉపవాస ప్రార్థనలు. దేవుని మహిమార్థమై కొండ మీద ఎక్కి నేను ఈ సాక్ష్యం పలుకుతున్నాను. మా మమ్మీకి, డాడీకి, అక్కయ్యకి, బావగారికి నేనే బాప్తిజం ఇచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రేయర్స్?
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆస్క్, సీక్ అండ్ నాక్? ఆస్క్ అప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, సీక్ అప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ నాక్ దగ్గర వచ్చినప్పుడు ద ఇంటెన్సిటీ ఈస్ ఇంక్రీజింగ్. ఉపవాస ప్రార్థన, వీఆర్ కన్వేయింగ్ అవర్ సీరియస్నెస్ టు గాడ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఇంకొక సంఘటన కూడా మనం చూద్దాం. అమ్మా, ఆ వాక్య భాగం కూడా చూడమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఎంతో చక్కగా స్పందిస్తున్నారు చంద్రశేఖర్ బ్రదర్. చూడండి మన గ్రూప్లో. అయితే ఆ స్లైడ్ చూపించండి బ్రదర్ ఇంకొకసారి. చంద్ర బ్రదర్, ఆ స్లైడ్ మనం ఇంకొకసారి చూద్దామా? ఎలాగా లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి 7 వచనాలు కూడా చదివినిపించమ్మా సురేష. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి 7 వచనాలు. వారు విసుకక అండర్లైన్ నిత్యము చేసుకోండి ప్రార్థన అమ్మా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో నుండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఒక కఠోర హృదయము కలిగి ఉన్న న్యాయాధిపతి ఒక విధవరాలు మాటి మాటికి వచ్చి ఆయన తలుపులు తడుతుంటే ఇంకా ఆయన మనసు కదిలింపబడిందట. అందుకే ఆయన మంచోడా? కఠోర మనసు కలిగి ఉన్న న్యాయాధిపతి. ఆయనే ప్రభావితమై ఆ విధవరాలు పర్సిస్టెన్స్ని చూసి, ఆమె పట్టుదలను చూసి న్యాయం చేశాడట. సో మన దేవుడు కరుణామయుడు. ఎప్పుడు మనము మన విజ్ఞాపనలని ఆయన సన్నిధికి తీసుకొని వస్తాము పట్టుదలతో దేవుడు అప్పుడప్పుడు పట్టుదల కోరుకుంటారు. ఏ స్థాయికి వెళ్తున్నాడు ఈ వ్యక్తి, ఎంత సీరియస్గా ఉన్నాడు ఈ ప్రార్థన బట్టి అని పరీక్షిస్తారు. అప్పుడు మనం అట్మోస్ట్ సీరియస్నెస్తో ప్రార్థన చేసినప్పుడు, అప్పుడప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. నేను ఇంకొక వాక్య భాగం చదివించే ముందు నేను నా ఇంకొక సాక్ష్యం పంచుకుంటాను. మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం మీ ముందు తీసుకొని వస్తున్నాను. మన దేశంలో ఆ ప్రపంచంలో అధికారులు ఉన్నారు. మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు ఉన్నారు. దేశంలో ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటో దానికి పరిష్కారము చేయుటకు అధిపతులు ఉన్నారు. అలాగే వేరే దేశంలో ఇప్పుడు కూడా కొన్ని రాజులు ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాళ్ళందరూ ప్రమాణం చేస్తారు. ఏంటి? ఆ పదవి తీసుకునే ముందు ప్రైమ్ మినిస్టర్ అన్నా, ప్రెసిడెంట్ అన్నా, చీఫ్ మినిస్టర్ అన్నా, గవర్నర్ అన్నా అందరూ కూడా ప్రమాణాలు చేస్తారు. మేము ప్రజల సమస్యలకి పరిష్కారము చేస్తాము అని ప్రమాణం చేస్తారు. కానీ 24 గంటలు వాళ్ళు మనకు అవైలబుల్. వాళ్ళకు కూడా నిద్ర అవసరం లేదా? వాళ్ళని మనం 12 o'clock 1 o'clock వెళ్ళి డిస్టర్బ్ చేయవచ్చా? అడుగుతున్నా మిమ్మల్ని. నో సిస్టర్ శిరీష, రైట్ ఆన్సర్. కానీ మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటి చూద్దాం. నేనేం చెప్పాను బైబిల్ స్టడీ ప్రారంభంలో? మన దేవుని గొప్పతనం గ్రహిస్తూ ప్రతిసారి ప్రతి బైబిల్ స్టడీలో మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనము నూతనపరచుకోవాలి. ఏమంటున్నారు ప్రభువారు ప్రార్థన విషయంలో? ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా.
62వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ వచనం. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపుకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి చేయు వరకు ఆయనను విశ్రమింపకనీయుడి. తన దక్షిణ హస్తము దేవునికి తోడని విశ్రాంతి కలిగించకండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తన దక్షిణ హస్తము తోడనియు తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకును ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. యెరూషలేము తిరిగి ప్రసిద్ధ పట్టణంగా స్థాపించబడే వరకు అక్కడున్న విజ్ఞాపన ప్రార్థన వీరులు, మీరు విశ్రమింపకండి. దేవునికి కూడా విశ్రాంతి రాకుండా చేయండి. ఆయన నిద్రపోనీయకండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? దేవుడే. నాకు విశ్రాంతి కలిగించకండి. నేను మీ ప్రార్థనలకు జవాబిచ్చేవారు. నేను నా లైఫ్లో జరిగిన ఇంకొక సంఘటన మీతో పంచుకుంటున్నాను, ఇంకొక సాక్ష్యం పంచుకుంటున్నాను. నేను మీకు అందరు కూడా తెలుసు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసేటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో నాకు పోస్టింగ్ ఉండేది. ఒక పోస్టింగ్ హైదరాబాద్లో కూడా ఉండేది. అయితే ఎవరెవరు గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తారో వాళ్ళకి తెలుసు, హిందీ డే అని ఒకటి ఉంటుంది. అంటే ఆ రోజు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో అందరు కూడా ప్రతి కరస్పాండెన్స్ అన్నా ఆర్ మాట్లాడటం అన్నా అన్నీ కూడా హిందీలోనే చేయాలి. అయితే ఒక రోజు హిందీ డే మెయిన్ మా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉన్న అందరు ఆఫీసర్స్, దేశంలో ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో ఒక 5 స్టార్ హోటల్లో మీటింగ్ జరిగింది. మా డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. అయితే ఆయన మంచిగా ఉపదేశించాడు, అన్ని కూడా చెప్పాడు హిందీలో. దాని తర్వాత ఆ మీటింగ్ జరిగే సమయంలోనే ఆయన కొంచెము ఫెయింట్ అయిపోయాడు. మేమందరం కంగారు పడాం. 5 స్టార్ హోటల్ కాబట్టి అక్కడ డాక్టర్స్ వెంటనే ఆన్ కాల్ ఉంటారు. 5 స్టార్ హోటల్లో డాక్టర్స్ వచ్చారు, చూశారు. ఏంటి ఈయన అట్లా ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయాడు అని చూస్తే, ఎగ్జామిన్ చేస్తే చాలా రెస్ట్లెస్గా, చాలా టూరింగ్లు ఉన్నారు ఈయన. అందుకు సరిగా రెస్ట్ లేదు. ఈయనకు రెస్ట్ ఉంటే బాగుంటుంది, జస్ట్ రెస్ట్ ఇస్తే చాలు, కోలుకుంటారని డాక్టర్స్ ఏం చెప్పారు అని అంటే, డు నాట్ డిస్టర్బ్ హిమ్, లెట్ హిమ్ టేక్ రెస్ట్ అని అన్నారు. అయితే నేను ఆ సమయంలో మెయిన్ ఫీల్డ్ ఆఫీసర్ని. మా డైరెక్టర్ గారు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు జాగ్రత్త వినండి, నేను మా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ కాలంలో స్మార్ట్ ఫోన్స్ లేవు, ఫ్యాక్స్ మిషన్ ఉండేది. హెడ్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ డైరెక్టర్ గారికి అందించాలి. ఆయన సలహా ఏంటో తీసుకోవాలి మేము, ఎందుకంటే అది చాలా అర్జెంట్ మెసేజ్. నా ఇమీడియట్ సీనియర్ ఆఫీసర్ గారు ఆ పని, ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. నువ్వు వెళ్ళి ఈ ఫ్యాక్స్ మెసేజ్ డైరెక్టర్ గారికి చూపించు, లేకపోతే రేపు చూపించకుండా ఉంటే ఆయనే మన మీద కోపం తెచ్చుకుంటాడు, ఎందుకు మీరు చూపించలేదని అడుగుతాడు అని వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్పినప్పుడు నేను ఆ 5 స్టార్ హోటల్కి వెళ్ళాను. ఏ రూమ్లో మా డైరెక్టర్ గారు ఉన్నారో ఆ రూమ్ దగ్గర వెళ్ళినప్పుడు పెద్ద బోర్డు చూశాను, డు నాట్ డిస్టర్బ్. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేనేం చేయాలి? డైరెక్టర్ గారు తలుపులు తట్టాలా, లేకపోతే నిశ్శబ్దంగా మరీ ఆఫీస్కి వెళ్ళిపోవాలా? తట్టితే ప్రాబ్లం, నిశ్శబ్దంగా వెళ్ళిపోతే కూడా ప్రాబ్లం రావచ్చు. ఏం చేశాను? దేవుని తలుపులు తట్టాను. ప్రభా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆయనైతే విశ్రాంతి తీసుకునే దేవుడు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, ఎలాగా ఆ టైంలో ప్రవర్తించాలో అనేది. అది ఆల్ అండర్స్టాండింగ్. మన దేవుని ఉన్న గొప్పతనం. యాకోబు, నువ్వు దేవునితో పెనుగులాడి నువ్వు విజయం పొందావు అని అంటే శారీరకంగా ఓడగొట్టాడని కాదు, పట్టుదలతో ఆయన కోరిక దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. నువ్వు నన్ను దీవించే వరకు నేను ఇష్టిపెట్టను అని అన్నాడు. ఆ విషయంలో విజయం. మరి ఆ స్లైడే మనం చూద్దాం.
ఆర్మ్ రెజ్లింగ్ లో ఎవరు గెలుస్తారండి? నార్మల్గా నాన్నగారు అయిన శక్తి వాడితే నాన్నగారే గెలుస్తారు. కానీ కొడుకు మీద ఉన్న ప్రేమ బట్టి నాన్నగారు కొడుకు గెలిచేటట్లు చేస్తారు ఆర్మ్ రెజ్లింగ్ లో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దిస్ ఇస్ అబౌట్ ప్రివేల్. నౌ లెట్ us go to the next slide. చందు బ్రదర్, ఆ స్లైడ్ పేరు పినియల్. మనం హీబ్రూ నోటేషన్ కూడా చూద్దాము. ఆ చోటకి యాకోబు ఏమని పేరు పెట్టాడు? ఆ చోటకి యాకోబు పేరు పెట్టింది ఏంటి? చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ది జూయిష్ నోటేషన్ ఆల్సో. ఆ జూయిష్ నోటేషన్ ఉంది చూడండి, పినియల్ అంటే దాని అర్థం ఏంటి? దేవుని ముఖం. ఐ హావ్ సీన్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఎప్పుడెప్పుడు లేఖనంలో మనం చూస్తాము దేవుని ముఖం చూసిన వాళ్ళు, వాళ్ళ జీవితము ఇంకా కంప్లీట్గా మారిపోతుంది. మనం ఒకసారి చూద్దాము ఆ పేరుకి, ఆ చోటకి పినియల్ అని పేరు ఎందుకు పెట్టాడు. ఒకసారి చదవమ్మా, 29-30 వచనాలు, 32వ అధ్యాయము 29-30 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. ఎవరెవరు దేవుని ముఖంని చూస్తారో వాళ్ళలో చాలా మార్పు వచ్చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విల్ గో స్టెప్ బై స్టెప్. I told you we'll take a 360-degree perspective. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మోసగాడైన యాకోబు తండ్రిని మోసగించాడు, అన్నయ్యని మోసగించాడు, ఒక భార్య పట్ల అంత నమ్మకంగా లేడు, మామగారిని మోసగించాడు. ఇప్పుడు ఈ 32వ అధ్యాయం నుంచి జాగ్రత్తగా వినండి. ఆయన చనిపోవటం 49వ అధ్యాయం వరకు మనం చదివితే ఎక్కడన్నా ఒక్క చోటలన్నా యాకోబు ఎవరినన్నా మోసగించినట్టు మీకు అనిపిస్తుందా? ఆయన మోసగింపబడుతున్నాడు. ఆయన కుమారులు వచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు, యోసేపుని ఏదో మృగం తినివేసేసింది అని. దుఃఖంకి గురి అవుతున్నాడు, ఆయన మోసగింపబడుతున్నాడు. కానీ యాకోబు 32వ అధ్యాయం నుంచి 49వ అధ్యాయం వరకు ఎక్కడ ఆయన చనిపోవటం గురించి అన్ని రాయబడి ఉన్నదో ఎవరినన్నా ఒక్కసారన్నా మోసగించాడా? మోసగించినట్టు మనకు అనిపిస్తుందా? చెప్పండి. No. People who see the face of God, they experience a tremendous transformation. మా యోబ్ గ్రంథంకి మనం వస్తే జాగ్రత్తగా వినండి. సవాలు సాతాను విసిరేస్తున్నాడు దేవుని ముందు. నువ్వు యోబుని ఆశీర్వదిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను పూజిస్తున్నాడు. నువ్వు యోబుని ఆశీర్వదిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదంలో నువ్వు తీసివేసేయి, తర్వాత చూద్దాం యోబు ఎలాగా స్పందిస్తాడో అని సవాల్ విసిరేశాడు సాతానుడు. అయితే మనకందరు కూడా తెలుసు యోబు జీవితంలో ఏం జరిగిందో. ఆయన ఆస్తిని పోగొట్టుకుండుట, పిల్లలను పోగొట్టుకుండుట, ఆరోగ్యంని పోగొట్టుకుండుట. అయితే యోబు అయితే దేవదూషణ చేయలేదు. దేవుని అవమానపరిచే మాటలు పలకలేదు. కానీ యోబు కోరుకుండింది ఏంటంటే, నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఈ కష్టాలు నా జీవితంలో వచ్చినాయని. నేను యథార్థవంతుడిగా జీవించాను, నా శత్రువులను కూడా నేను ప్రేమించాను. మరి ఈ సమస్యలను దేవుడు ఎందుకు అనుమతించాడు? ముఖాముఖిగా నేను దేవుణ్ణి చూసి అడగాలని ఉంది. ఎందుకు ప్రభువా ఈ కష్టాలని నా జీవితంలో అనుమతించావు అని ముఖాముఖిగా చూసి నేను అడగాలని ఉంది అని యోబు ఆయన స్నేహితులతో పంచుకోవటం మనం యోబు గ్రంథంలో చూస్తాం. నేను దేవుణ్ణి చూడాలి, నేను అడగాలి, అడిగినప్పుడు నేనే గెలుస్తాను నా ఆర్గ్యుమెంట్లో అని యోబులో ఆ మనస్తత్వం ఉండింది. కానీ ఎప్పుడు దేవుడు కనిపించాడో యోబుకి, యోబు స్పందన ఎలాగుండింది చూద్దామా. 32వ అధ్యాయం వరకు యోబు దేవుణ్ణి చూడాలి, నేను ముఖాముఖిగా ఆయన చూసి అడగాలి ఎందుకు ఈ కష్టాలను అనుమతించాడు అని ఆయన మనసులో వేదన ఆయన స్నేహితులతో పంచుకుంటాడు. 38వ అధ్యాయంలో వస్తే దేవుడు కనిపిస్తున్నాడు యోబ్కి.
ఒకసారి చదువుదామా? 38వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? అప్పుడు యెహోవా అలాగే సుడి 42వ అధ్యాయం 5వ వచనం యోగ గ్రంథం కూడా మనం వచ్చేద్దాం. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్. చదవమ్మా. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు యోబ్ దేవుణ్ణి చూసిన తర్వాత 42వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుమా. ఎటువంటి కంప్లీట్ మార్పు వస్తున్నదో యోబులో మనం చూద్దాం. ఇంకా దేవుని దగ్గర ఏం సవాళ్ళు వేయట్లేదు, ఏం ప్రశ్నలు అడగట్లేదు, కానీ ఎలాగ స్పందించాడు దేవుణ్ణి చూసిన తర్వాత? 42వ అధ్యాయం 5-6 వచనాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని. కన్నులారా చూచితిని, యాకోబు పలికిన మాటలే. యాకోబు ఏం పలికాడో అదే యోబు కూడా పలుకుతున్నాడు. వీఆర్ టేకింగ్ a 360-degree పర్స్పెక్టివ్. ఓకే, కంటిన్యూ అమ్మా. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను నేను చూచితిని. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇంకొకసారి చదవమ్మా. 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ధూళిలో పడి పశ్చాత్తాపం పొందుతున్నాను. అది ఆల్ విత్ మీ. జాగ్రత్త వినండి. అప్పటి వరకు దేవుడు కనిపిస్తే నేను అడుగుతాను, ప్రశ్నలు వేస్తాను అని చెప్పిన యోబు వాట్ కైండ్ ఆఫ్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. ఒకసారి చూడండి ఏమంటున్నాడు. ఇంకా నేను పశ్చాత్తాపము పొందుతున్నాను. నేను ఏ ప్రశ్న అడగాను, దేవుడు ఏ తప్పు చేయడు. ఇప్పుడు 38వ అధ్యాయం నుంచి మీ బైబిల్ జనరల్ నాలెడ్జ్ నేను పెంచుతున్నానండి. యోగ గ్రంథం కూడా దేవుని చిత్తం అయితే మనము బైబిల్ స్టడీ చేస్తాము. 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ప్రభువారు మాట్లాడుతూనే ఉన్నారు. యోబుని నానా ప్రశ్నలు అడుగుతారు. యోబు, నీకు ఇది తెలుసా? సూర్యుడు ఎందుకు ఎలాగ ఉదయిస్తున్నాడు నీకు తెలుసా? సూర్యాస్తం వెనకాల నీకు సైంటిఫిక్ రీజన్ తెలుసా? ప్లానెట్స్ అన్ని కూడా కరెక్ట్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి, దాని వెనకాల రహస్యం నీకు తెలుసా? ప్రశ్నలే దేవుడు అడుగుతున్నారు, కానీ ఎందుకు ఈ కష్టాలను అనుమతించాడు యోబు జీవితంలో ఆ జవాబు ఇవ్వట్లేదు దేవుడు. అయినా సరే దేవుడిని చూసిన తర్వాత యోబు స్పందన ఎలాగుండింది? ప్రభా, ఎక్కువ మాట్లాడేశాను, పశ్చాత్తాపం పొందుతున్నా అని అంటున్నారు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి దేవుని ముఖంని చూసిన తర్వాత పుట్టిన స్పందన ఇది. ఇంకోటి ఏంటంటే దేవుడి ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నాడు కదా యోబుని, ఎన్నో విషయాలు అడుగుతున్నాడు. అడిగినప్పుడు యోబుకు ఒక సత్యం అర్థమవుతుంది. అరే, ఇన్ని విషయాల్లో దేవుడు ఒక్క పొరపాటు కూడా చేయలేదే, మరి నా జీవితంలోనే పొరపాటు చేస్తాడా? చేయడు అని సాగిలపడుతున్నాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యోగ గ్రంథం గురించి చెప్తున్నాను కాబట్టి కొంచెం లోతులు వెళ్ళి ఈ మాట కూడా మీతో పంచుకుంటాను. యోబు స్నేహితులు వచ్చింది అక్కడ ఆయనను ఓదార్చుటకు, అట్లీస్ట్ థియరిటికల్లీ స్పీకింగ్. కానీ ఓదార్చారా లేకపోతే ఇంకా ఆయన గాయంలో ఉప్పు రాశారా? చెప్పండి మీరే. వచ్చింది ఓదార్చుటకు, కానీ వాళ్ళ ప్రవర్తన చేత, వాళ్ళ యాటిట్యూడ్ చేత, వాళ్ళు వేసిన ప్రశ్నల చేత, వాళ్ళు ఇచ్చిన రీజన్స్ చేత ఎందుకు నీకు కష్టాలు వచ్చినాయి అని రీజన్స్ చూపించారు చూడండి. దాని వలన యోబుని వాళ్ళు ఓదార్చారా లేకపోతే ఆయన గాయంల మీద మానసికంగా ఉప్పు రాశారా? గాయాల మీద ఉప్పు రాశారు. గాయంల మీద ఉప్పు రాశారు. జాగ్రత్త వినండి. అయితే యోబు మంచితనం, ఆయన పరీక్షలు ఏమేమి అని మనం గమనిస్తే, ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు,
ఆరోగ్యంని పోగొట్టుకున్నాడు, పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. ఓకే, దాన్ని బట్టి ఆయనకి రెట్టింపు దీవెన వచ్చేసిందా? ఈ పరీక్షలన్నీ కూడా పాస్ అయ్యాడు యోబు. ఏంటి? ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, పిల్లలని పోగొట్టుకున్నాడు, పరీక్షలన్నీ అప్పటి వరకు పాస్ అయిపోయాడు. దాన్ని బట్టి దీవెనలు, రెట్టింపు దీవెనలు వచ్చేసినాయా? రాలేదు. అప్పుడు కూడా రాలేదు. ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆ స్నేహితులని క్షమించి వాళ్ళ వైపున విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా లేఖనంలో అలాగే? చూద్దాం. దేవుడు గద్దిస్తున్నాడు వాళ్ళ స్నేహితులని. ఎలీఫాజ్ అనే స్నేహితుడిని గద్దించి, వెళ్ళండి, నా ఉగ్రత మీ మీద రాకుండా ఉండుటకు యోబ్ మీ వైపున విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు అని యోబ్ దగ్గర పంపించినప్పుడు, వచ్చారా నా దగ్గర, ఇప్పుడు నేను విజ్ఞాపన ప్రార్థన మీ వైపున చేయను అని చెప్పలేదు యోబు. వాళ్ళని క్షమించి ప్రార్థన చేస్తున్నాడు. అది నిజమైన చివరి పరీక్ష. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. ఆశ్చర్యమైన విషయాలు మనం గ్రహించేటట్లు మన కన్నులను విప్పే దేవుడు. ఇది చివరి పరీక్ష. మా చదవమ్మా 42వ అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనం నుంచి. ఆయన స్నేహితులతో దేవుడు ఏమంటున్నారు? 8వ వచనం నుంచి చదవమ్మా. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ప్రార్థన చేయను. జాగ్రత్త వినండి. యోబు వీళ్ళ వైపున ప్రార్థన చేసే వరకు వీళ్ళ పాపములు క్షమించబడతాయా? ఐఎమ్ ఆస్కింగ్ యు క్వశ్చన్. లేదు. లేదు. దేవుని ఉగ్రత రాబోతుంది ఈ ముగ్గురు స్నేహితుల మీద. ఎవరు మధ్యలో నించొని మధ్యవర్తిగా ఉండి వీళ్ళ పాపములను క్షమించి ప్రార్థన చేస్తున్నారు? యోబు. చదవమ్మా, కంటిన్యూ. శిరీష కంటిన్యూ. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనదిగా పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎప్పుడు? స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాతనేనా లేకపోతే ముందా? రెట్టింపు దీవెనలు వచ్చినాయి. స్నేహితుల కొరకు క్షమించి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది చివరి పరీక్ష యోబ్ జీవితంలో వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 360 పర్స్పెక్టివ్. దేవుని ముఖంని చూసిన తర్వాత ఎలాగ మనుషులు మారుతున్నారు అనేది మనం చూసాం. యాకోబు మరి ఎవరిని కూడా మోసగించలేదు. యోబు అప్పటి వరకు ఎన్నో సవాళ్ళు మనసులో పెట్టుకొని దేవుణ్ణి నేను చూడాలి, అడగాలి అని కోరుకున్న యోబు దేవుణ్ణి చూసిన తర్వాత సాగిలపడుతున్నాడు దేవుని పాదం దగ్గర. కంప్లీట్ మార్పు వచ్చేస్తున్నది. సో లెట్స్ గో టు ద లాస్ట్ స్లైడ్ బ్రదర్. లాస్ట్ పి ఏంటి? ప్రిస్క్రిప్ట్. ప్రిస్క్రిప్ట్ అంటే ఆజ్ఞ. ప్రిస్క్రిప్ట్ అంటే ఆజ్ఞ. 32వ అధ్యాయం 32వ వచనం. ఇది చూపించే ముందు బ్రదర్ చందు బ్రదర్, డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, చాలా మంది క్రైస్తవులు నేను ఎప్పుడన్నా అడిగినప్పుడు కూడా ఈ జవాబే ఇస్తారు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో? మనం అందరం నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం. సీనాయి కొండ దగ్గర దేవుడు ఆజ్ఞలు ఇవ్వటం స్టార్ట్ చేశారని మనం అనుకుంటాం కదా. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఏం భయపడకండి.
10. మనం అందరం నేర్చుకుంటున్నాం. అరే అందరి ముందు నేను మామూలుగా తప్పు జవాబు ఇస్తే పాస్టర్ గారు ఏదో అనుకుంటారు, వేరే పార్టిసిపెంట్స్ ఏమో అనుకుంటారని అస్సలు మనము భయపడే అవసరం లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను, మీరు కూడా నేర్చుకుంటున్నారు. చెప్పండి. వినాయకొండ దగ్గర 1362. 800 చిల్లర, సరే ఇప్పుడు మనం 800 చిల్లర ఉన్నాయి. చెప్పండి బ్రదర్. 613. 800 అబౌవ్. ఓకే ఇప్పుడు చూద్దాం. 613. వెరీ గుడ్. 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఓకే ఇప్పుడు చూద్దాం. చందు బ్రదర్ అక్కడ చూడండి, 613 లాస్ ఉన్నాయి. 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 3 ఆజ్ఞలు ఆది కాండంలోనే ఉన్నాయి. ఆ 613 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు ఆది కాండంలోనే మనకు కనిపిస్తాయి. ఇంకా మోషే కూడా పుట్టలేదు, మోషేనే రాస్తున్నాడు ఆది కాండంని కూడా. ఆయన తరము, ఇంకా మోషే తర్వాత వచ్చిన తరము అంతా కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనంటే దేవుడు 3 ఆజ్ఞలు ఆది కాండంలోనే ఇచ్చాడు. ఏంటి? లెట్స్ గో స్టెప్ బై స్టెప్. మొదటిగా మొదటి అధ్యాయం 28వ వచనం, పెళ్లితో కూడిన ఆజ్ఞ. మీరు పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, విస్తరించండి, భూమిని స్వాధీనపరచుకోండి అని 3 కూడా మనం చదువుదాము. సహోదరి శిరీష గారు మొదటి అధ్యాయం 28వ వచనం చదవండి అమ్మా. ఆది కాండం ఎంతో చక్కగా చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు, చూడండి. థ్యాంక్ యూ చందు బ్రదర్. మొదటి అధ్యాయం 28వ వచనం అమ్మ. ఇది మొదటి ఆజ్ఞ. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ యూదులకు ఇచ్చింది, సున్నతితో కూడిన ఆజ్ఞ. అది కూడా చదవమ్మా. 17వ అధ్యాయం ఆది కాండము 12వ వచనం. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్ నౌ. 17వ అధ్యాయము. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడనైనను నీ సంతానము కాని అన్నిని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీరు తరములలో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలెను. ప్రతి మగవాడు 8వ దినము సున్నతి పొందాలి. ఇప్పుడు 32వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి, ఓకే, 32వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ఆ 3వ ఆజ్ఞ ఏంటో 32వ అధ్యాయం 32వ వచనంలో ఉంది. ఒకసారి చదవమ్మా. 32వ అధ్యాయం 32వ వచనం ఆది కాండం. జెనసిస్ 32:32. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. తొడ మాంసము వాళ్ళు తినరు. అది ఆల్ అండర్స్టాండింగ్. దిస్ ఇస్ ద థర్డ్ కమాండ్మెంట్. ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళండి, ఈ 32వ అధ్యాయం 32వ వచనము ఆజ్ఞ వాళ్ళు పాటిస్తారు. ఏ గొర్రెదన్నా తొడ మాంసము, ఏ మేకదన్నా, ఏ ఎద్దు అన్నా తొడ మాంసం వాళ్ళు తినరు. సో దిస్ ఇస్ ద థర్డ్ కమాండ్మెంట్. మనం కొంచెం లోతులు వెళ్ళి నేను ముగిస్తున్నాను. ఈ 613 ఆజ్ఞలు ఇస్తున్నాడు అని అంటే, దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నాడు యూదులకి? దాంట్లో ఒక ఆజ్ఞ ఎలాగుంటది అని అంటే, వాళ్ళు యుద్ధంకి వెళ్ళినప్పుడు వాళ్ళ టాయిలెట్స్ ఎలాగా మెయింటైన్ చేయాలి, అది కూడా ఒక ఆజ్ఞ ఉంది. సో ఈ 613 ఆజ్ఞలు మనం గమనిస్తే, అనలైజ్ చేస్తే ఒక సత్యం బయటికి వస్తుంది. ఆ సత్యం క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. అదేమనగా, దేవుడు ఇజ్రాయేలీల జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ప్రభు అయి ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ 613 ఆజ్ఞల ఎసెన్స్ ఏంటి, దాని సారాంశం ఏంటి అని మనం చూస్తే, ఇజ్రాయేలీల సమాజంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ప్రభు అయి ఉండాలని కోరుకుంటున్నాడు. క్రైస్తవుల జీవితంలో కూడా జాగ్రత్త వినండి, మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ప్రభు అయి ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 11-12 వచనాలు ఏముంది? మీరు నా మాటలు వినకుండా నన్ను ప్రభు అని పిలవకండి,
నన్ను ప్రభు అని పిలుస్తున్నానంటే దాని అర్థం ఏంటి? మీ జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి నేను ప్రభు అయి ఉండాలి. అందుకే ఒక భక్తుడు చాలా చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, జీసస్ డస్ నాట్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ టు బీ అ రెసిడెంట్, హీ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్ టు బీ ద ప్రెసిడెంట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ ఒక్క వాక్య భాగం నేను చదివించి ముగించేస్తున్నా. మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రం అంటే మనము ఎటువంటి స్నేహితులతో సమయం గడుపుతున్నాం, ఎటువంటి వాట్సాప్ మెసేజెస్ మనం చూస్తున్నాం, ఎటువంటి టీవీ ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం, మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి మన డబ్బులు ఎలాగా ఖర్చు పెడుతున్నాం, మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ఆయన ప్రభు అయి ఉండాలని కోరుకుంటున్నాను. లేకపోతే నన్ను ప్రభు అని పిలవకండి అని అంటాడు. ఒకసారి తీయన్నమా, 1 కొరింథీ 10:31. 1 Corinthians chapter 10 verse 31. శిరీష గారు. కాబట్టి మీరు భోజనము చేసి తన పానమును చేసిన ఎడల చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. మీరు భోజనం చేసినా, నీళ్లు తాగినా, ఏమీ చేసినాను, మీరు ఇన్హేల్ చేసినా, ఎక్సేల్ చేసినా, మీ గుండె కొట్టుకున్నా, ప్రతిదీ దేవుని మహిమ కొరకే జరగాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 613 లాస్ అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ప్రతి క్షేత్రంలో ఆయన ప్రభు అయి ఉండాలని కోరుకున్నాడు. మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో ప్రతి క్షేత్రంలో ప్రభు అయి ఉండాలని కోరుకుంటున్నాను. దట్ ఈస్ ది టేక్ హోమ్ పాయింట్, దట్ ఈస్ ది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ అవర్ బైబిల్ స్టడీ. నేను ఒక చిన్న ప్రార్థన చేసి తర్వాత నేను లార్డ్స్ ప్రేయర్లో మిమ్మల్ని నడిపిస్తాను. నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీరు తెలుగులో పలుకోవచ్చు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు బ్రదర్స్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడుతున్నది. నేను కూడా అనేక సార్లు ఈ ఫోరంలో వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నా తండ్రి. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.